నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? ప్రజల జీతగాళ్ళ కాదా? సీఎం అయినా పిఎం అయినా ప్రజల మధ్య ఉండి కొట్లాడితే బాగుంటుందని ఇక్కడున్న భూస్వాములు బ్రిటిషోడికనే ఎక్కువ పరిపాలించేవారు. ఉద్యమంలోకి పోయినప్పుడు ఎట్లా నక్సలైట్ అనేటోడు ఎందుకు పుట్టుకొస్తాడు నాకు చెప్పండి. ఊటకపు ఎన్కౌంటర్ అంటారు కదా, ఇదే పోలీసు వారు 12 ఏళ్ళ అమ్మాయిలను రేపు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, పబ్లిక్ వారు గట్టిగా ప్రశ్నించే నేను పరిశీలిస్తే నా మీద 4 కేసులు పెట్టారు. నక్సలైట్లు పలానా చోట్ల ఉన్నారు అని చెప్పేసి వారు కూంబింగ్ నిర్వహిస్తుంటారు కదా పోలీసులు. నేను అరెస్ట్ అయ్యాను. అరెస్ట్ అయినాక నాకు బాగా కొట్టారు పోలీసు వారు. ఇప్పుడు కూడా నేను ఎక్కువ ఇల్లు బతకలేను. సినిమాలో ఎట్లా చూపిస్తారంటే దాడి చేసి గుంజుకపోయినట్టు. ఒక మిలిటరీ కింద గొప్పది ఉంటుంది అది ట్రైనింగ్. నేను వసైరాములమ్మ సినిమా చూస్తే నేను మారాను నక్సలైట్గా, వాస్తవం చెప్పాలంటే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. ప్రస్తుతం ఇవాళ మన స్టూడియోకి ఒక మాజీ నక్సలైట్ వచ్చిరు. వారి జీవితంలో జరిగిన అనుభవాలు ఇవాళ మనతో పాటు షేర్ చేసుకుంటారు. అసలు వారు నక్సలైట్గా మారాల్సిన అవసరం ఏంది, మళ్ళీ జనజీవన స్రవంతిలో వారు కలిసిపోయారు. ప్రస్తుతం ఒక పార్టీలో ఉంటూ ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకి వెళ్తూ ఉన్నారు. మరి దీనిపై చర్చించేందుకు వారు మనతో పాటు ఇక్కడే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? నక్సలిజం ఉద్యమంలో వెళ్ళాలని ఎందుకు అనిపించిందంటే, ఈ సమాజంలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళ నేను 99లోనే నక్సలైట్గా మారటం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశాన్ని బ్రిటిష్ అనే పరిపాలించారు కొన్ని వేళ్ళు. ఒక బానిసతనాన్ని చూసిన ఈ దేశంలో, ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ భారతదేశంలో పేదరికం అనేది అట్నే మిగిలిపోయింది. అలాంటి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఇడిచి వెళ్ళిపోతే ఇక్కడున్న భూస్వాములు బ్రిటిషోడికనే ఎక్కువ పరిపాలించేవారు. అంటే దళితుల మీద, గిరిజనుల మీద, వాళ్ళ అడవి హక్కుల చట్టాల మీద. కాబట్టి ఆ టైంలో నాకు చిన్న ఆలోచన వచ్చింది. నేను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి, చాలా పేదరికమైన ఫ్యామిలీ నాది. ఆ ఫ్యామిలీ నుంచి నేను ఉద్యమంలో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళానంటే, నాలాంటి పేదరికం అనేది ఈ సమాజంలో ఈ భూస్వాములకు ఉద్యమం ద్వారానే స్వాధ్యం అవుతుంది. ప్రజా ఉద్యమం చైతన్యం చేస్తేనే ప్రజలు చైతన్యవంతుడవుతారు అనే ఉద్దేశంతో, అదే కాన్సెప్ట్ తోటి ఉద్యమంలో వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ వెళ్ళాక కొన్ని సమస్యలు తెలుసుకున్నా. అంటే ఉద్యమం ఎలా ఉంటుంది, ప్రజలకు పనిచేస్తుందా లేదా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రకంగా ఉందా లేదా అనేది కూడా ఉద్యమంలో తెలుసుకున్నాం. అంటే ఉద్యమం వాస్తవంగా చెప్పాలంటే ఉద్యమం ప్రజల కోసమే పుట్టిందని అక్కడ ఆలోచన నాకు కలిగింది. కాబట్టి నేను 99లో వెళ్ళటం జరిగింది. 99లో ఒక 6 మంత్లోనే అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అప్పుడే వరంగల్ సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. జైలు నుంచి మళ్ళీ విడుదలై ఉద్యమంలో పోవటం జరిగింది. ఏ రోజు కూడా ఉద్యమానికి ఆటంకులు కలగకుండా ఉద్యమ బాటే పట్టాం. అంటే జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఉద్యమంలోకి నక్సలైట్ ఉద్యమంలో. అంటే నక్సలిజం అనేది ఏం చేస్తుందంటే అడవిలో ఉన్న సంపదని కాపాడుతుంది. ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఉందంటే మీరు చాలా చూసి ఉంటారు. ఇప్పుడు బయ్యారం అనే ఉంది, మొత్తం ఇనుప కంచులు ఉంటుంది బయ్యారం గుట్టలల్లో. దానిలో రాజశేఖర్ రెడ్డి వారు అప్పుడు బయ్యారాన్ని స్టీల్ ఫ్యాక్టరీగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పటిదాకా అవుతుంది అది. అక్కడ అవుతే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎంతో మంది మధ్య కుటుంబాలు తరగతులు చాలా మంది బాగుపడతారు. అది ఏం చేశారంటే, ఈ భారతదేశంలో ఉన్న ఇప్పుడు అద్వానీ, అంబానీ వాళ్ళే ఉన్నారు, ఈ దేశాన్ని శ్వాసిస్తున్నారు. మరి అలాంటి వాడి మీద చట్టాలు ఉపయోగించరు. ఒక నక్సలైట్ మీద ఎందుకు ఉపయోగిస్తున్నారు? అది ఒక పాయింట్. అది రెండోది, భారతదేశంలో ఎంతో అడవి సంపదన ఉంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు. నక్సలిజం అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి చట్ట విరుద్ధమే కావచ్చు. మరి మీరు చట్టపరంగా మీరు అధికారుల నుండి ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఏం చేస్తున్నారు? ఇలా ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, బెంగాల్ కానీ, మన తెలంగాణ కానీ, ఒడిశా కానీ
చాలా రాష్ట్రాలలో అడవి సంపదన ఎక్కువ ఉంది మన దేశంలో, మన రాష్ట్రాల్లో. మరి మీరు ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి 3 సార్లు అయ్యారు. ఇప్పుడు మీరు జీరో అకౌంట్ తెప్పించారు నరేంద్ర మోడీ. మరి ఎవరికైనా ఒక 10 రూపాయలు వేసారా? ఏ దళితుడికైనా ఏమైనా చెందిందా? పోనీ మన తెలంగాణలోనే ఎప్పుడో సీఎం మన ఈయన చంద్రశేఖర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చేసిండా? గిరిజనులకి ట్రైబల్ మినిస్టర్ ఇచ్చారు. ఎవరి? సత్యవతి రాత్రి 5వ తరగతి చదువుకున్నది. ఆమె ఎట్లా విలేజ్ డెవలప్మెంట్ చేస్తుంది మీరు చెప్పండి? ఇలాంటి సమస్యలకి సరే నక్సలైట్ అనేటోడు వాస్తవంగా ఆయన చట్టపర విరుద్ధం అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ లేని తుపాకీ, మీ దగ్గర లైసెన్స్ ఉన్న తుపాకీ. మరి చట్ట విరుద్ధంగా అంత కరెక్ట్గా ఉన్నవారు మీరు, ఈ భారతదేశాన్ని పరిపాలించేవారు. మరి 78 ఏళ్ళు అవుతుంది భారతదేశం స్వతంత్రం వచ్చి. మీరు ఎందుకు వెనుకబడ్డ కులాలని, వెనుకబడ్డ వర్గాలని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? దానికి నక్సలైట్లు అడ్డు అంటున్నారు. నక్సలైట్ దేనికి అడ్డు? నువ్వు చేసే దోపిడీకి అడ్డు. కానీ నువ్వు విలేజ్లో రోడ్ వేయటానికి, వాటర్ చేయడానికి, వాళ్ళ ట్రీట్మెంట్ చేయడానికి, నువ్వు ఏదైనా చేసినా కూడా డెవలప్మెంట్ చేయడానికి దానికి నక్సలిజం అడ్డు కాదు. దానికి నక్సలైట్ అసలే అడ్డు కాదు. ఎందుకంటే ఇప్పుడు అద్వానీ, అంబానీ అని అంటాడు ఒక దోపిడీ వ్యవస్థ మన రాష్ట్రంలో, మన దేశాల్లో సంపదన మీద వాళ్ళ కన్ను పడ్డది కాబట్టి అక్కడ వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉన్నారు. దేనికి? ఈ భారతదేశాన్ని కాపాడాలి. ఒక బడావాడు ఒక కింది స్థాయి వ్యక్తిని అణచివేసినప్పుడే ఇది స్టార్ట్ అయిందని చెప్పవచ్చా ఉద్యమం? తప్పకుండా. ఇప్పుడు అనవరగాలు పేదరికాన్ని అణచివేయినప్పుడేగా ఉద్యమం పుడుతుంది. ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చదువు లేని వాళ్ళు, చదువు రానోళ్ళు కాదు. వాళ్ళు కూడా ఎంటెక్, ఎంఏ, బీఈడి, బిఏ చేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు చదువు రాని మురుకొళ్ళు అంటే అది వేరు అనుకోవచ్చు. ఈ దేశంలో ఒక్కొక్కళ్ళు ఉద్యోగాలు చేస్తే 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదించిన నెలకి. ఇప్పుడు గణపతి అన్న ఉన్నాడు 30 లక్షల వాళ్ళు. గణపతి వాళ్ళు, గణపతి అన్న ఆల్రెడీ టీచరు. ఆయన వ్యవస్థ ఏంది? 58, 59 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నాడు? ప్రజల కోసమే కదా. ఇలా నక్సలిజం కరెక్ట్ కాదనుకుంటే మరి ఇలా 14 రాష్ట్రాలన్నీ ఎందుకు నక్సలైట్లు ఈ దేశాల్లో ఎందుకు ఉన్నారు? ప్రజలు ఎందుకు వాళ్ళని అవమానిస్తున్నారు? ఎందుకు వాళ్ళని గుండెలో పెట్టుకొని కాపాడుతున్నారు నక్సలైట్లని? ఇప్పుడు భారతదేశంలో నక్సలైట్ అనేటోడు యాంటీ అని అనవచ్చు. ఇప్పుడు పేద వర్గాలు కోఆపరేట్ చేస్తుంది నక్సలైట్లని, ఉన్నంత వర్గాలు అణచివేయాలని చూస్తుంది. అంటే దేనికోసం అణచివేయాలని చూస్తుంది? నీ సంపాదనకు నీకు అడ్డు ఉన్నదనే కదా. వీళ్ళు పేదరికం పక్షాన నిలబడి కొట్లాడేటోళ్లే కదా. ఇలా పోడు భూములు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే పోడు భూములు ఉన్నాయి. పోడు భూములు రాజశేఖర్ రెడ్డి ఆయా కమ్యూనిస్ట్ పార్టీ అనే సిపిఐ, సిపిఎం ఉన్నది. అది కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఇళ్ళ దగ్గర వితౌట్ ఏ ఫన్, సిపిఐ, సిపిఎం వితౌట్ ఏ ఫన్, అది కూడా ఒక భారత్ కమ్యూనిస్ట్, అది కూడా ఒక భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. అంటే వితౌట్ లైసెన్స్ ఏ ఫన్ వాళ్ళ దగ్గర, మన దగ్గర ఉండేది, నక్సలైట్ల దగ్గర ఉండేది. కాబట్టి ఇప్పుడు సిద్ధాంతాల పరంగా చూస్తే ఎలక్షన్ ద్వారా పోవచ్చు, కానీ అణచివేస్తున్నారు అగ్రవర్ణాలు. ఎవరు అణచివేసేస్తున్నారు? అద్వానీ, అంబానీ లాంటి కూడా అణచివేస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ. నక్సలిజం వస్తే ఇప్పుడు నక్సలిజం కావచ్చు, నక్సలిజం ఒక ఫైంటే. నక్సలిజం సిద్ధాంతాలు సిపిఎం, సిపిఎం కూడా పనిచేస్తుంది. మరి సిపిఎం కూడా అధికారంలో ఎందుకు రాణిస్తలేరు? సిపిఎం, సిపిఐ వస్తే కూడా అధికారంలో వస్తే కూడా ఈ భారతదేశాన్ని ఒక కమ్యూనిస్ట్ భారతదేశం అయిపోతుంది. అన్నిందరికీ సమాన హోదా ఉంటది. బానిసత్వ సంఖ్యలో ప్రభుత్వాలు చేయట్లేదు అంటారా?
ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా నేను అదే చెప్తున్నాను. ఉమ్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా కొట్లాడి 60,000 ఆకాంక్షని తెచ్చుకున్నాం తెలంగాణ. ఉమ్, తెలంగాణ తెచ్చుకున్నాక ఏం జరిగింది? ఉమ్, అన్ని దగ్గర ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఉమ్, ప్రజలకు ఉపయోగపడేదే. ఉమ్, కానీ దానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టారు? ఉమ్. ఎక్కడైనా అది బయటకు వస్తుందా లక్షల కోట్లు ఏం పెట్టకపోవచ్చు, అన్న? 80,000 కోట్లు పెట్టచ్చు, 80,000 కోట్లు, 90,000 కోట్లు. 90,000 కోట్లు, 80,000 కోట్లు ప్రజా డబ్బే కదా. ఉమ్, ప్రజలు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, పోలీసు కానీ, కలెక్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఎవరైనా కానీ ఉమ్, ఒక 10,000 ఉద్యోగస్తులని కాడ నుంచి 2,50,000 ఉద్యోగుల దగ్గర నుంచి అది ప్రజల సొమ్మే. ఉమ్, ప్రజలు ఇస్తే వీళ్ళు పని చేస్తున్నారు. ఉమ్, ప్రజల జీతగాళ్ళ కాదా? ఉమ్, సీఎం అయినా పిఎం అయినా ప్రజల కోసం పని చేయాల్సిన ప్రజల డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రజల ఇచ్చిన పదవులతోటి మీరు అనుభవిస్తున్నారు. ఉమ్, మరి అలాంటి ప్రజలు ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు, కాన్ఫరెన్స్లో ఉంటారు ఎమ్మెల్యేస్. ఉమ్, ఇప్పుడు ఎమ్మెల్సీలో ఒక్కొక్క మండలాల్లో ఉమ్, ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఇడిపోయిన ఒక్కొక్క దాంట్లో 30 పంచాయతీలు ఉన్నది. ఒక్కొక్క మండలంలో 10-15 పంచాయతీలు ఉంటాయి, పెద్ద మేజర్ మండలాల్లో. ఉమ్, మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్ అక్కడ చేయాల్సిన పనులు ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళకి సరే బిజీ స్టోన్ ఉండొచ్చు, వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉండొచ్చు, ఎనీ టైం బిజీ షెడ్యూల్ అయితే ఉండదు కదా ఉమ్, ఎమ్మెల్యేలకి. మరి అసెంబ్లీ నడిచినంతసేపే వాళ్ళకి కొంచెం బిజీగా ఉంటారు. తర్వాత కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్లో తిరగాలి, సమస్యను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఉంటారు. మరి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? స్థానిక కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఉంటుంది. ఉంటది కదా. మరి వాళ్ళు కనీసంగా రోడ్డు ఉందా, వాడు తిన్నాడా లేదా, మనకు ఓటేసినోడు మనకు గుర్తుందా లేదా, మరి అక్కడ బిర్జీ ఉందా లేదా, వాగులు వస్తాయి, వంపులు వస్తాయి, జరాలు వస్తాయి, బీసింగ్ వేసారా లేదా, వాటర్ వస్తుందా లేదా, ట్యాంక్ క్లీన్ ఉందా లేదా, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు అనే కాన్సెప్ట్ అయితే నియోజకవర్గ కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యేకి అయితే ఉండాలి కదా. వాళ్ళకు పొద్దునే లేస్తే ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి, యాడ భూములు ఖాళీగా ఉన్నాయి, ఎవరు ఎక్కడ డబ్బులు కమిషన్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వెళ్తున్నారు. మరి దానికి అన్నిటికీ బేస్ చేసుకునే కదా ఈ ఉద్యమం అనేది పుట్టింది. ఈ భారతదేశంలో ఒక నక్సలిజం పుట్టింది దేనికి? అంటే అధికారాన్ని వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం, వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసమే. ఇప్పుడు మొన్నటి దగ్గర చూడండి, మీరు సీఎం దగ్గర పోవాలంటే వాళ్ళ నలుగురు తప్ప వేరే వాళ్ళకి ఎక్కడ అపాయింట్మెంట్ దొరకలే. అంటే మంచి వాళ్ళు లేరంటారా? ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరినీ చెడ్డవాళ్ళు అనలేము కదా. ఇప్పుడు మా దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు పిన్నపాక ఎమ్మెల్యే గారు ఉన్నారు, చాలా మంచి ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల భావాలతో కలిగి ఉన్న ఎమ్మెల్యే. ఆయన ప్రతి సమస్యని తన దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా పరిష్కారం చేస్తారు ఆయన. ఇప్పుడు పొగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఒక నెంబర్ 1 క్యాండిడేట్. ఆయన కూడా అన్న ఇట్లా సమస్య అంటే ఆదుకునే గుణం ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి, పని చేసే వాళ్ళు కావాలి. కానీ పనికి రాని వాళ్ళు ఎందుకు? మనం ఎలక్షన్లో మనం ఓటేసేటప్పుడు కూడా వీడు మంచోడా చెడ్డోడా, ఒక ఓటుకి 2,000 ఇవ్వచ్చు, 3,000 ఇవ్వచ్చు. ఓటు అమ్ముకుంటే మనం ఇంకెందుకు? ఓటు అమ్ముకుంటే మన పరిస్థితి ఇట్లా ఆలోచించాలి, పబ్లిక్ ఆలోచించాలి. అది పబ్లిక్ ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవి. వాళ్ళు తలుచుకుంటే కూలిపోతుంది, లేదంటే నిలబడుతుంది. ఇప్పుడు కేసీఆర్ని తలుచుకున్నారు, 10 ఏళ్ళు నిలబడ్డాడు. వద్దనుకున్నారు, కుల్లగొట్టి కూర్చోబెట్టారు. ఇది వ్యవస్థ, ప్రజల వ్యవస్థ. ప్రజా ఉద్యమాలు కూడా అంతే. ప్రజలు తలుచుకుంటేనే అడవిలో బతకగలుగుతారు. ప్రజలు వద్దనుకుంటే ఎవడు బతకలేడు అడవిలో కూడా. అడవి ఎవరిదైనా స్వాస్థ్యం ఎవరిది కాదు. జీవితాలు అనేది ఒక ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్కన, ఒక పేదరికం పక్కన నిలబడి కొట్లాడే ఆలోచనతోటి ఇలా నక్సలిజం పుట్టింది. కానీ నక్సలిజం తన ఏదో స్వార్థం కోసం, కమ్యూనిస్ట్ భావాలు పెట్టుకొని అడవిలో ఏదో సంపాదన కోసం కాదు. అడవి
ప్రజలు ఎటు వైపు వెళ్ళాలి? ఉమ్, డిగ్రీ చేసినోడు, ఇంటర్ చేసినోడు పాస్ అయ్యి వాళ్ళకి ఎన్నుకో 10 ఏళ్ళలో ఎంతమంది తయారవుతారు? ఒక 2000 మంది అనుకుందాం, సపోజ్ 4.5 కోట్ల ప్రజల్లో. ఉమ్. అలాంటి వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది మోపారు? గతంలో ప్రశ్నించే వాళ్ళు లేరు, పబ్లిక్ అంత చైతన్యం లేదు. అప్పుడు నక్సలైట్లు, మావోయిస్టులు అని చెప్పి వాళ్ళు ఒక ఉద్యమం చేపట్టుకొని ముందుకెళ్ళారు ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది. ప్రజలు, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు గట్టిగా ప్రశ్నించే తత్వం వాళ్ళు ఉండి వాళ్ళు కరెక్ట్గా నిలబడితే ఇప్పుడు ఈ నక్సలిజం, ఈ ఉద్యమం, ఈ వీటికి అంత అవకాశం ఏమి ఉండకపోవచ్చు కదా. అది కూడా కరెక్టే ఒక విధంగా. వీళ్ళు గట్టిగా ప్రశ్నిస్తే, వీళ్ళ హక్కులు వీళ్ళు సాధించుకుంటే. ఎస్, అండ్ రైట్ ఫైండ్. నక్సలిజం ఉన్న ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆ విధంగా ఉండదు. ఎవరు కాపాడుతారు దీన్ని? మేము కాపాడుతామని గవర్నమెంట్ చెప్తుంది, కానీ గవర్నమెంట్ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే, మీ ఎమ్మెల్యే కాన్సెన్స్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను వనహద్దుని ఎంఆర్ కాంగ్రెస్ పార్టీలో, నేను ఈ స్టూడియోలో వచ్చి మాట్లాడుతున్నాను అంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నేను దేనికి వ్యతిరేకం కాదు, ఇటు పోలీసు వారికి కాదు, అటు నక్సలైట్లకు కాదు, ఇటు ప్రభుత్వాలకు కాదు. అంటే జనంలో ఉన్న సమస్యలు ఇవి. ఇప్పుడు మా ఏరియాలో ఉన్నది, నా గ్రామ పంచాయతీ ఉంది, చంద్రతండ జీపీ అనేది ఉంది నాది. నాకు ఊరికి 12 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది నా పంచాయతీ. ఇప్పుడు దాకా నాకు రోడ్ సౌకర్యం లేదు. నేను పరిశీలిస్తే నా మీద 4 కేసులు పెట్టారు. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను 2001 నుంచి ఉద్యమకారుణ్ణి. అందరితో కలిసి పనిచేసిన, కేటీఆర్తో, హరీష్ రావుతో, ఈటల రాజేందర్ అన్నతో, మంచి మంచి మేధావులతో, గద్దరన్నతో, ఏమలక్కతో, మంచి మంచి వాళ్ళతో కలిసి అప్పుడు ఉద్యమంలో ఉన్నకుండానే బయట వచ్చి పోరాడేటోడిని తెలంగాణ ఉద్యమం కోసం. కానీ ఇలా తెలంగాణ వచ్చినాక తెచ్చుకున్నాక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గ్రామ పంచాయతీలు విడిపోయినప్పుడు గ్రామ పంచాయతీ పన్స్ అయినాయన్నా లేదా? అంటే గ్రామ పంచాయతీ పన్స్ కూడా వేయలేక ఎంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు చచ్చిపోయారు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రాలు తెచ్చుకున్నా కూడా సమస్యలే ఉన్నాయి, ఇప్పటికీ మారలేదన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడేమని చూస్తున్నాం. అంటే ఒక విధంగా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే నేషనల్ రోడ్స్ కూడా, సిటీలో రోడ్స్ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. అంటే నా కొత్తగూడెం ఏరియాలో నేను ఉంటాను, సిటీలో నేను చూశాను. ఇంతకుముందు 10 ఏళ్ళు అట్నే ఉన్న రోడ్స్ ఆయన రాగానే ఒక 3 monthsలోనే అవి కంప్లీట్స్ అయినాయి, జరిగినాయి కూడా కంప్లీట్. అంటే ప్రజాపాలన అంటే ఆయన వ్యక్తిగతంగా కాదు, ప్రజాపాలన అంటే ప్రజలందరికీ
నక్సలైట్‌లో పోవాలనే ఆలోచన, ఇబ్బంది ఉన్నా గూడా కొన్ని ప్రజల సమస్యలు తెలుసుకున్నాంక ఇబ్బంది చాలా చిన్నదనిపిస్తది నాకు. ఎట్లా అక్కడ మీ జీవనశైలి ఎట్లుంటది? మీరు అడవిలో ఉంటారు గదా! అడవిలో ఉండి పోరాడతారు గదా! అడవిలో ఉండి పోరాడుతాం. మా గ్రామస్తులు సహకరిస్తారు. హ్మ్. మాకు వాటర్, గీటర్ ఏమైనా కావాలంటే నాకు జలాలు ఉంటాయి ఫారెస్ట్‌లో. హ్మ్. ఓ జలాల దగ్గర ఒక డెన్ ఏసుకుంటాం. హ్మ్. బయట నుంచి చాలా సీక్రెట్‌గా కొరియర్‌లను మెయింటైన్ చేస్తాం. హ్మ్. దళాన్ని కాపాడుకునే దళ నాయకుడు చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడు. హ్మ్. పీస్‌ఫుల్‌గా అన్నిటికి హ్మ్. ఊరికి ఒక 20, 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. డిస్టెన్స్‌లో ఉంటాం. హ్మ్. ప్రజల కానీ హ్మ్. పోలీస్ వారి హ్మ్. బూటు సప్పుళ్లకు వాళ్ళు అడవిలో మేకల గొడ్డ పోలీస్ వారా అనేది కూడా హ్మ్. పసిగట్టే పనితనం ఉంటది ఫారెస్ట్‌లో ఉంటే. హ్మ్. అంత ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉంటది అన్నట్టు అడవిలో ఉంటే. అది తుపాకీ పట్టంగానే గాంభీర్యంగా ఫీల్ అయితాం. ఫస్ట్ టైమ్ మీరు అందులోకి పోంగానే మీరు ఎట్లా రిసీవ్ చేసుకుర్రు మిమ్మల్ని? మీకేమైనా పరీక్షలు పెట్టిర్రా? పరీక్షలు పెడతారు కదా! హ్మ్. ఒక 6 మంత్ దాకా ఎఫ్ఎన్ ఇయ్యరు. హ్మ్. ఈడు మంచోడా, దొంగోడా అని కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. డౌట్ వస్తదా డౌట్ వాళ్ళకి? వస్తది. హ్మ్. డౌట్ తప్పకుండా వస్తది. హ్మ్. కాబట్టి ఈడు ఉంటాడా, పోతాడా? మరి ఎట్లా మిమ్మల్ని తీసుకుంటారు? ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటారు మిమ్మల్ని? కన్ఫర్మ్ అంటే మేము చెప్తాం. హ్మ్. అన్న నాకు కూడా తుపాకీ పట్టాలని ఉంది. హ్మ్. నాకు కూడా ఉద్యమం చేయాలని ఉంటది. హ్మ్. అని చెప్తాం. అంటే కొద్ది రోజుల వరకు మీ మీద నిఘా ఉంచుతారు. నిఘా ఉంచుతారు. అంటే చెప్పంగానే తీసుకెళ్లరు. హ్మ్. ఒక వారం తర్వాత వస్తాం, ఒక నెల తర్వాత వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. హ్మ్. ఆ లోపల మన గురించి వాళ్ళు తెలుసుకుంటారు. హ్మ్. వీళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ అని తెలుసుకున్న తర్వాతనే ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్తారు. హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత మనకేం ఇవ్వరు. అప్పటికే ఏ పని హ్మ్. ఈ పని ఏం ఇవ్వరు మనకి. హ్మ్. మనకు ఒక 6 మంత్ ట్రైనింగ్ ఉంటుంది అందులో కూడా. హ్మ్. ట్రైనింగ్ ఇది చేసినంగానే అంటే ఇండివిజువల్‌గా ఇస్తారా? ఒక గ్రూప్‌లా చేసుకొని ఇస్తారా? గ్రూప్ లాగానే ఇస్తారు. హ్మ్. గ్రూప్ లాగానే ఇస్తారు. ఒక మిలిటరీ కన్నా గొప్పది ఉంటుంది అది ట్రైనింగ్. చాలా అక్కడే అడవిలోనే ఇస్తారా? అడవిలోనే ఇస్తారు. ఒక 2, 3 ఎకరాలు క్లీన్ చేసేసేసి అక్కడ హ్మ్. ట్రైనింగ్ ఇస్తారన్నట్టు. హ్మ్. వేపన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అన్ని విధంగా పోలీస్, మిలిటరీ వాళ్ళకన్నా గొప్ప ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అబ్బా! హ్మ్. బాగా కష్టాలు ఉంటాయి. హుహు. ఇప్పుడు ఆడవాళ్ళు చాలా కఠినంగా ఉంటదా అక్కడ? కఠినంగా ఉంటారు. హ్మ్. చెల్లెలు కూడా ఉంటారు. హ్మ్. అందరూ అక్కలు, కలిసిమెలిసి చెల్లెలు అందరూ అక్క ఉంటారు. చెల్లెలు. హ్మ్. పాటలు ఏంటంటే స్త్రీని ఎక్కువ గౌరవిస్తారు. హ్మ్. నక్సలిజం అనేది హ్మ్. స్త్రీని బాగా లైక్ చేస్తారు, గౌరవిస్తారు. ఓకే. వాళ్ళకు సిద్ధాంతం ఒక 14, 15 సంవత్సరాలు హ్మ్. ఎట్లా తీసుకుపోతారు నక్సలైట్ అని. హ్మ్. బాగుంది కోచ్. హ్మ్. మంచి మంచి గుడ్ ఫైట్ ఇది. హ్మ్. ఇదే ఛత్తీస్గఢ్లో ఇదే పోలీసు వారు హ్మ్. 12 ఏళ్ల అమ్మాయిలను రేప్ చేశారు. హ్మ్. దాని మీద ఏంటి? సమాజం కదా. అంటే అడవిలో ఉన్నోడికి ఒక హక్కు, ఒక చట్టం. హ్మ్. అంటే తుపాకీ వాళ్ళ మీద ఎనీ టైమ్ టు ఎక్కువ పెట్టి ఉంటారు. హ్మ్. కానీ ఈ సమాజాన్ని ఎవరు కాపాడతారు? వాళ్ళ చేతిలో ఏం లేవు. హ్మ్.
ఒకటి నేను క్వశ్చన్ అడుగుతాను. నక్సలైట్లు పలానా చోట్ల ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూంబింగ్ నిర్వహిస్తుంటారు కదా పోలీసులు. ఆ సందర్భంలో కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు మీకు సమాచారం ఎట్లా తెలుస్తుంది? మీరు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? చేసుకోవడము ఒకటి. అవును. ఉన్నారా ఎప్పుడైనా మీరు అట్లా? చంపే రైట్ ఎవరికి లేదు కదా. ఎవరికి లేదు. మరి నువ్వు ఇప్పుడు నువ్వు చంపుకునే రైటే లేదు. నిన్ను నేను నేను సూసైడ్ చేసుకోవాలని కూడా నాకు హక్కు లేదు. హక్కు లేదు. ఈ జన్మ భగవంతుడు ఇచ్చారు మనకి. 4 రోజులు బతికి ఒక పేదవాళ్ళను అన్ని కులానికి సమన్నంగా ముందుకు నడిపించి ఒక ఉద్యమం బాట పట్టిన వాళ్ళు మనమే చిన్న చిన్న విషయాలకు టెంప్ట్ అయ్యి సూసైడ్లు చేసుకుంటే ఇంకా మనం చేసేది ఏముంది? ఈ భారతదేశం ఎట్లా ముందుకు నడిపోగలుగుతాం? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పోలీసు వారు ఎస్పీ దగ్గర నుంచి హోంగార్డ్ దాకా వీళ్ళకి ఇలాంటి సమాచారాలు ఉండవు. ఇలా దళాలు ఏదన్నా ఇప్పుడు ఏంటంటే కేంద్ర నరేంద్ర మోడీ ఇప్పుడు పోలీసు ఇప్పుడు 60,000 బలగాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో. కేంద్ర అంటే ఈ దేశంలో వాళ్లకు రోజుకు 2 కోట్లు 3 కోట్లు ఖర్చులు వేస్తున్నారు. అదేదో ప్రజలకు ఉపయోగపడేట్టు చచ్చాయి. ఈ మిలిటరీ క్యాంప్ని పెంచుకో, ప్రజలను మంచి పనులు చేయి. నక్సలైట్ ఎందుకు వస్తారు అడ్డు? వాళ్ళకి ఏం అవసరం? నువ్వు ప్రజలకు మంచి చేసినప్పుడు ఇప్పుడు నేను నా ఊర్లో ఉన్నాను,
నా ఊరు డెవలప్ అయినా కానీ నేను నక్సలైట్ అవసరం ఆడ. ఉమ్, మనకి ఏం కావాలి? మనకు కావాల్సినవి వచ్చినాయి. ఉమ్, పేదోడు సమానంగా ఉన్నాడు. ఉమ్, భారతదేశంలో అందరూ సమానంగా ఉన్నాం. ఉమ్, ఏల కోట్ల ఆస్తి ఎవరికి లేదు మన భారతదేశంలో. అందరు సమానంగా ఉన్నప్పుడు మన నక్సలైట్ ఎందుకు ఉమ్, చెప్పండి? ఇది కూడా ఆలోచించాలి మనం. ఉమ్, అరే దేశ సంపదను తీసుకుపోయి ఉమ్, 3 సార్లు ప్రధానమంత్రి అయితే ఉమ్, ఆయన దగ్గరనే బానిసగా ఉంటుంది. ఉమ్, మరి ప్రజలు ఎటు తప్పుడు తప్ప పట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళ అవగాహన నేను అడవిలో బతికిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఉమ్, ఇప్పుడు వాళ్ళకు డైవర్ట్ ఎట్లా చేయగలుగుతాం? అభివృద్ధి చేసిన వాళ్ళు నక్సలైట్ని ఇడి జనజీవన సేవంతి కలిసి వాళ్ళు కూడా ప్రజావేదంగా ఒక నాయకులు ఎదుగుతారు. ఉమ్, అది ఎక్కడ లేదా మీ దగ్గర? ఉమ్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గర మేము గెలవడానికి పోతాం. ఉమ్, ఓ అమ్మో ఆయన నక్సలైట్ అంటారు, ఉమ్, దూరం పెడతారు, భయపడతారు. భయపడతారు. దేనికి భయపడాలి? నువ్వు ప్రజల కోసమే చేస్తున్నావు. నీకు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేవి. ఉమ్, ఏదో ఒక కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ నక్సలైట్ తెలంగాణ సమాజంలో నక్సలైట్ అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. ఉమ్, ఎమ్మెల్యేలుగా నిలబడ్డరు, గెలిచిరు. ఇప్పుడు ఏమల విజయేశ్వరరావు అన్న ఆయన నక్సలైట్, సీతక్క నక్సలైట్లే కదా. ఉమ్, పొలిటికల్ అయ్యారు, మంత్రులు అయ్యారు. ఉమ్, భయం దేనికి ఎమ్మెల్యేలకి? ఉమ్. వాళ్ళ మీకు గన్నులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు గన్నులు ఎట్లా వస్తుందంటే ఆ స్థాయికి నేను ఎదగలేదు, ఉమ్, అక్కడ దాకా ఎదగలేదు. అంటే ఉద్యమంలో ఎక్కడి నుంచో ఒక నాయకత్వం అది తీసుకొస్తుంది. ఉమ్, ఆ నాయకత్వం దానికి సపరేట్ ఉంటుంది. అది ఉమ్, అది దళ కమాండర్ జిల్లా స్థాయి కమిటీకి మాత్రం తెలియదు. అది ఉమ్, అది స్టేట్ కమిటీ నుంచి పైనే ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. రహస్యం ఉంటుంది. ఇది చిన్న చిన్నలో చెప్పుకుంటే మాలాంటి వాళ్ళు పోలీసులు చెప్పిస్తాం కదా, మరి అది కూడా రాకుండా బంద్ అవుతుంది. మరి ఉద్యమం నష్టపోతుంది కదా. అదే. కాబట్టి చిన్న క్యాడర్కి ఎప్పుడు చెప్పలేరు. ఉమ్. ఇప్పుడు సినిమాలో ఎట్లా చూపిస్తారంటే దాడి చేసి గుంజుకుపోయినట్టు, పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి గన్నులన్నీ గుంజుకుపోయినట్టు ఆ సినిమాలో పబ్లిక్ అట్లే అనుకో. హింసించడం లేదు, మాకు అలాంటి ఉండదు. రెడ్ అండ్
ఒక తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టి పెరిగిన మళ్ళీ వాళ్ళకి అనేసి రిలేషన్స్ భూమి ఉంటాయి, జన్మనిచ్చింది కాబట్టి వీళ్ళకి రిలేషన్స్ కాబట్టి ఉంటాయి. వాళ్ళ పైనుంచి ఒత్తిడి ఉంటది. మోడీ ఉన్నారు, ఉమ్, ఎవరి మాట వింటారు ఆయన? ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 100 కోట్లు పంపిండి మాకు నష్టం జరిగింది మొన్న అని చెప్పిండు. ఉమ్, ఇది వరద కొట్టుకొని ఇప్పటిదాకా ఫండ్స్ రాలే. ఉమ్, అదే అంబానీ అద్వానీ అంటే ఉమ్, ఎన్ని కోట్లు అయినా తీసుకుంటాడు. అంటే కోటేశ్వరుడిని కోటేశ్వరుడు చేస్తున్నాడు కానీ ఉమ్. నష్టపోయి చేరీరు. సరే, ఇంకోటి ఇప్పుడు ఈ నక్సలిజం అనేది తర్వాత మావోయిస్ట్గా పేరు మార్చారు కదా, అది ఎందుకు, ఏం డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్